వీడియో ఫోటో తీసు ఈరోజు నిన్న కర్రీ దుర్గాప్రసాద్ తాటిపాక గ్రామానికి చెందిన కర్రీ దుర్గాప్రసాద్ అనే ఆయనకి యాక్సిడెంట్ జరిగి ఆయన హాస్పిటల్లో ఉన్నారు, వైద్యం పొందుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి దాడి సహదేవ్ ఈయన వీళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ గ్రూప్లో పోస్ట్ పెడితే దానికి వెంటనే స్పందించి నర్సాపురం గ్రామానికి చెందిన దొంగ రాజేష్ గారు వాళ్ళ మిస్సెస్ గారి బర్త్డే ఉండటం వలన ఆ బర్త్డేకి ఉపయోగించే డబ్బుల్ని వీళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 30,000 రూపాయలు వీరి ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి వీళ్ళకి సహాయంగా అందజేశారు. వారికి నేను నా తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఈ దాడి సహదేవ్ మరిన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నాను. నమస్కారాలు. మరి ఈరోజు ఇక్కడ మనందరం కలుసుకోవడం ఒక అందుకు మంచి కార్యక్రమం జరుగుతుందని సంతోషించాలి. ఒక అందుకు మరి అమ్మ కొడుకు యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు, హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ అయిందని కూడా చింతించవలసిన విషయం. కానీ దేవుడు దయ వల్ల మరి కొంతమంది ఇలాగే ఆపదలో ఉన్న వాళ్ళకి దేవుడు కలుగు చేసినంత మట్టికి ఇజ్రాయేల్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా అక్కడెక్కడ పని చేసుకునే వాళ్ళు వారికి సహాయకులుగా ఉంటున్నారు. వారి కుటుంబాలు దేవుడు బాగా దీవించాలి. ఇక్కడ పేదలను కటాక్షించేవాడు, మరి దేవునికి అప్పించేవాడని మనకి దేవుని బైబిల్లో ఉండి పేదలను వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళందరికీ తోడు నీడగా ఉండాలని కూడా మరి ఇలాగ ఎంతోమంది సాధ్యం ద్వారా చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. అలాగే మరి కొంతమంది మా పిల్లల్లో కూడా ఉన్నారు. అలాగే మా గ్రామం నుంచి వచ్చినాయి ఇవి. మా రాజుబాబు ఆయన వాళ్ళ నాన్నగారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి మేము ఎదుగుము. ఆయన అందరికీ ఇలాగే పేదవాళ్ళని చూడటం కానీ ఏదైనా హెల్ప్ చేయాలంటే ఆయన ముందుండి ఊరాల తండ్రి గారు. ఇప్పుడు ఈ రాజుబాబు కూడా ఇలాగా చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మా ఊరి నుంచి వచ్చినందుకు ఇంకా మా ఊరి బిడ్డలు ఎంత ఆశీర్వదింపబడ్డారని గర్వంగా నేను చెప్పుకోగలను దేవుని దగ్గర. మరి ఇంతటితో కూడిస్తాను. నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి రీజన్ ఏంటంటే, ఒక 2 రోజుల క్రితం మా గ్రామానికి ఉన్నటువంటి కర్రీ దుర్గాప్రసాద్ అనే అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. ఆయనకి బ్యాక్ పడిపోవడం వల్ల బ్లడ్ క్లాట్ అయ్యడం వల్ల కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కోమాలో ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థిక సహాయం నిమిత్తం మా పార్టీ వాళ్ళతో సహజపరికి మేము ఫోన్ చేయడం జరిగింది. ఆయన సోషల్ మీడియా ద్వారా పెడితే వెంటనే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఆయన దొంగ రాజేష్ గారు నాకు ఆయన వాళ్ళ వైఫ్ బర్త్డే సందర్భంగా ఏదైనా చేయాలనుకున్న తరుణంలో ఈ ఆర్థిక సహాయాన్ని ఈ విధంగా సహదేవతలు పంపించి వారికి అందజేయమని చెప్పారు. వారి కుటుంబానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు లాక్కొచ్చినప్పుడు సహదేవ్ గారికి, చంద్రశేఖర్ గారికి, అనుకున్నాం గారికి, మీ అందరికీ కూడా నాకు తెలియజేస్తున్నాం మా గ్రామం తరఫున.